నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే అంతర్గత వికాసం బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు 13th చాప్టర్ నిస్వార్థమైన వ్యక్తి అన్న చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. కొంతమంది తమ మనస్సును వేరే వాళ్ళు గాయపరిచినా గాని, తమను నిందించినా గాని వాళ్ళ ప్రవర్తనను సహిస్తూనే ఉండడం ద్వారా తమ నిస్వార్థాన్ని రుజువు చేసుకోగలం అని అనుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది గాయపరిచిన కొంతమంది మనస్సును వేరే వాళ్ళు గాయపరిచినా గాని, తమను నిందించినా గాని వాళ్ళ ప్రవర్తనను సహిస్తూనే ఉండడం ద్వారా తమ నిస్వార్థాన్ని రుజువు చేసుకోగలం అని అనుకుంటూ ఉంటారు. అలా చేసినా గాని మౌనంగా ఉండి ఆ నిస్వార్థాన్ని అంటే వాళ్ళు నిస్వార్థంగా ఉన్నారు అని రుజువు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అలా ఉంటారు అని చెప్తున్నారు. ఎదుటి వాళ్ళను లోబరుచుకొని తమ మాట వినేలా చేసి వాళ్ళను తమ స్వంత ప్రయోజనాల కోసం వాడుకోవాలని, దోచుకోవాలని వెతికే వాళ్ళను ప్రోత్సహించే ఉత్తమ విధానం ఇది. అంటే ఈ రెండింటిలోకి ఏది బెస్ట్ అని అంటున్నారు. నిస్వార్థ అంటే మౌనంగా ఉన్న వ్యక్తి కొంచెం బెటరు. ఇలాగ ఎదుట వాళ్ళని తనకు సరెండర్ చేసుకొని, వాళ్ళని దోచుకొని, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకునే వ్యక్తి కంటే కూడా ఎదుట వాడి నుంచి వాడు గాయపరిచినా, ఏం చేసినా మౌనంగా ఉన్న వ్యక్తి ఒక నిస్వార్థమైన వ్యక్తి అని చెప్పట్లా. నిస్వార్థంగా ఉన్నట్లు కనిపిస్తారు. కింద దానికంటే కూడా పైది బెటరు అన్నట్లు చెప్పారు. అంటే దోచుకోవటం, వాళ్ళని తన కింద ఉండేటట్లుగా చూసుకోవటం కంటే కూడా ఎదుటవాడు గాయపరిచినా, ఏం చేసినా సరే మౌనంగా ఉండటం అనేది దీని మీద బెటరు అన్నట్లుగా చెప్తున్నారక్కడ. నిస్వార్థంగా ఉండే వ్యక్తి తనను తానే కాకుండా ఇతరులను కూడా ఎంతో ఉన్నతంగా గౌరవిస్తాడు. వేరే వాళ్ళు తనను అవమానించడానికి లేదా మభ్యపెట్టడానికి లేదా దోచుకోవడానికి అవకాశం ఇవ్వడు. అలాంటి ప్రవర్తనను సహించడు. తర్వాత చెప్పు. తనలో ఆ పరమాత్ముడి దివ్యాగ్ని కణం ఉంది అని నిస్వార్థంగా ఉండే వ్యక్తికి తెలుసు. అతను తన లోపల పరమాత్మ యొక్క దివ్యాగ్ని కణం ఉంది. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్మ స్వరూపాలు అంటే ఆ పరమాత్మ యొక్క కాన్షియస్ వాళ్ళకి కనెక్షన్ లో ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాలో ఉంది అన్న అవగాహన ఉంటదన్నమాట నిస్వార్థమైన వ్యక్తికి. అతను తనలోను ఇతరుల్లోనూ ఉన్న ఈ ఉనికిని గౌరవిస్తాడు. తనలోను అందరిలోనూ ఉన్న ఈ ఉనికికి గుర్తింపు ఇవ్వకుండా ఎవ్వరూ సచేతనంగా నిస్వార్థమైన స్థితికి చేరుకోలేరు. అంటే తనలోను ఎదుట వాడిలోనూ పరమాత్మ యొక్క దివ్యాగ్ని కణం ఉంది. అంటే మనము చెప్పుకుంటుంటాం కదా, మన ప్రతి ఒక్కరికి 7th లేయర్ ఉంటది. ఆ 7th లేయరు నిర్మాణమయ కోశము పరమాత్మతో కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. 7 లేయర్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ 7th లేయర్ పరమాత్మతో కనెక్టివిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే మనలోనూ ఎదుట వారిలోనూ ఆ పరమాత్మతో కనెక్టివిటీ ఉందని, ఆ పరమాత్మ యొక్క దివ్యాగ్ని కణము అందరిలోనూ ఉంది అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, ఎవరైతే దాన్ని ఆచరిస్తారో వాళ్ళే నిస్వార్థమైన వ్యక్తి అని చెప్తున్నారు. అది మళ్ళీ ఒకసారి చదువు మాది. తనలో ఆ పరమాత్ముడి దివ్యాగ్ని కణం ఉంది అని నిస్వార్థంగా ఉండే వ్యక్తికి తెలుసు. అతను తనలోను ఇతరుల్లోనూ ఉన్న ఈ ఉనికిని గౌరవిస్తాడు. తనలోను అందరిలోనూ ఉన్న ఈ ఉనికికి గుర్తింపు ఇవ్వడానికి ఎవ్వరూ సచేతనంగా నిస్వార్థమైన స్థితికి చేరుకోలేరు. అంటే అది తెలుసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు నిస్వార్థమైన వ్యక్తులుగా చేరుకోలేరు. అంటే నిస్వార్థమైన వ్యక్తులు కాలేరు అని చెప్తున్నారు. అది తెలుసుకొని అది ఆచరించిన వాళ్ళు నిస్వార్థమైన వ్యక్తులు అని చెప్తున్నారు.
నిస్వార్థమైన వ్యక్తి తన అల్పమైన ప్రాపంచిక మూర్తిమత్వానికి వ్యతిరేకంగా జనం చేసే దాడుల వలన ఏమాత్రం ప్రభావితం కాకుండా స్థిరంగా ఉంటాడు. మళ్ళీ చదవలేను. నిస్వార్థమైన వ్యక్తి తన అల్పమైన ప్రాపంచిక మూర్తిమత్వాన్ని వ్యతిరేకంగా జనం చేసే దాడుల వలన ఏమాత్రం ప్రభావితం కాకుండా స్థిరంగా ఉంటాడు. అంటే నిస్వార్థమైన వ్యక్తి మీద ప్రాపంచికంగా వాళ్ళ వాళ్ళ అతను అట్లాంటోళ్ళు, ఇతను ఇట్లాంటోళ్ళు, ఈమె ఇట్లాంటిది, ఆమె అట్లాంటిది, ఇయన్నీ జరుగుతూ వాళ్ళ మీద జరిగే దాడులుంటాయి కదా! ఆ దాడులను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటాడు. ఎందుకంటే, ఆ ప్రాపంచిక విషయాలు వాళ్ళ స్థితి అదే అని అనుకోని, వాళ్ళు దాని గురించి పట్టించుకోకుండా ఉంటారు. అంటే తన యొక్క ఏంటి ప్రాపంచిక మూర్తిమత్వమా? అక్కడ పాయింట్ చదువు మళ్ళీ. అవునా? ప్రాపంచిక మూర్తిమత్వానికి వ్యతిరేకంగా జనం చేసే దాడుల వలన ఏమాత్రం ప్రభావితం కాకుండా అంటే స్థిరంగా ఉంటాడు. ప్రాపంచిక మూర్తిమత్వం అంటే నేను, నాది ఇవన్నీ ఎక్కువగా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి. ఎంతవరకు ఉండాలో అంతవరకు దాని మీద ఎక్కువగా విపరీతంగా దాడులు చేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు ఇట్లాంటోడివి, అట్లాంటోడివి, నువ్వు ఇట్లాంటి దానివి అట్లా ఇవన్నిటిని కూడా ఏమాత్రం తొణక్కకుండా, బెనక్కుండా స్థిరంగా ఉండే వ్యక్తి నిస్వార్థమైన వ్యక్తి. ఆడు పట్టించుకోడు ఇవన్నీ. హ్మ్. అతను ఆ దాడులకు ప్రతిచర్య చేయలేకపోయినా గాని అతను వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఈ దాడుల్లో వేటి ద్వారానైనా ఆ పరమాత్ముడు తనను హెచ్చరిస్తున్నాడా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఆ దాడులు జరిగినియి అతని మీద. ఇప్పుడు ఆ దాడులు జరిగినప్పుడు, ఆ దాడుల నుంచి కూడా అప్పుడేమవుతుంది అక్కడ ఒక గొడవ జరుగుతూనే ఉంటది. ఆ గొడవలో నుంచి కూడా పరమాత్మ నాకు ఏ సందేశం ఇస్తున్నారు అనేది మాత్రమే క్యాచ్ చేస్తాడు. ఇక్కడ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి పరమాత్మతో కనెక్టివిటీ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి నుంచి పరమాత్మ సందేశం ఇస్తూనే ఉంటారు అంటారు. కృష్ణుడు అంటాడు, "ఎప్పుడు నీ పక్కనే ఉన్నాను నేను" అని అంటాడు. అంటే నీ పక్కనే ఉన్నా అంటే నీతో ఉన్నాను. నీతో లేకుండా లేను అంటారు. అలాగా పరమాత్మ మనకి ఏ సందేశం ఇస్తున్నారు? ఎటువైపు నుంచి మనం అనుకుంటుంటాం. బుక్ రూపంలోనో, ఫోను రూపంలోనో ఏదో ఒక రూపంలో సందేశం ఇస్తున్నారు అని. కానీ ఆ సందేశాన్ని కూడా పట్టుకోగలగాల. ఇక్కడేమంటున్నాడు? ఒక వ్యక్తి మీద ప్రాపంచిక మూర్తిమత్వం ఉన్న అతని మీద ఇంక ప్రాపంచిక విషయాలతో అంటే విషయాలకు సంబంధించి దాడులు జరిగాయి. ఆ దాడులు జరిగినప్పుడు అతను వాటికి రియాక్ట్ అవ్వడు. పాయింట్ అర్థమవుతుందా? వాడు అతను ఏం చేస్తాడు? ఈ ఈ దాడులన్నింటికి ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి యాక్షన్‌కి రియాక్షన్ ఇవ్వకుండా, ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి వాటిల్లో నుంచి పరమాత్మ నాకు ఏ ఆదేశం ఇస్తున్నారు అనేది గ్రహిస్తారు. మరి అంత గొడవ జరుగుతూ ఉన్న నిస్వార్థమైన వ్యక్తి ఎలా ఉంటాడు? తన మీద జరిగిన ప్రాపంచిక దాడులను ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా, ఈ ప్రాపంచిక దాడి జరిగేటప్పుడు వీళ్ళందరూ వచ్చి మీద పడుతుంటారు. ఆళ్ళ అదంటారు, ఇదంటారు, ఇదంటారు, అదంటారు ఎన్నైనా కానీ ఏమాత్రం రియాక్ట్ అవ్వడు. మౌనంగా ఉంటాడు. వీళ్ళందరిలో నుంచి పరమాత్మ నాకేం ఆదేశం ఇస్తున్నాడు అని గ్రహించగలుగుతాడు. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. చాలా లోతైన పాయింట్ అది. అంటే అక్కడ కూడా నాకు సందేశం ఏమిస్తున్నాడని గమనిస్తున్నాడే తప్ప, వీళ్ళందరూ నా మీద ఇట్లా ఎగురుతున్నారని ఏమనుకోడాయన. నిస్వార్థమైన ఈ వ్యక్తి యొక్క లక్షణాలు అద్భుతంగా చెప్పారీయన. టార్కం గారు. హ్మ్. కొన్నిసార్లు జనం వేసే నిందల ద్వారా కాకుండా ఇతరుల ప్రశంసల ద్వారా పరమాత్ముడు అతడిని హెచ్చరిస్తూ ఉంటాడు. హ్మ్. అంటే నిందల ద్వారానే కాకుండా ప్రశంసల ద్వారా కూడా పరమాత్ముడు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఫైనల్‌గా ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళు ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్మ యొక్క దివ్యాగ్ని కణం ఉంది అన్న అవగాహనతో
ఉండే వ్యక్తి నిస్వార్థమైన వ్యక్తి. అవగాహన లేని వ్యక్తి నిస్వార్థమైన వ్యక్తి కాదు అని చెప్తున్నారు. నిస్వార్థమైన వ్యక్తి మీద ప్రాపంచిక దాడులు ఎప్పుడైనా చేసినా కానీ అతను ఏమాత్రం రియాక్ట్ అవ్వడు. మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి అక్కడ జరుగుతున్న తంతంతా గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ, గమనిస్తూ పరమాత్మ ఈ సిట్యుయేషన్ నుంచి నాకేం తెలియజేయాలనుకుంటున్నాడో గమనిస్తాడు. అది నిస్వార్థమైన వ్యక్తి యొక్క గొప్పతనం. హ్మ్. అలాంటి ప్రవర్తన వలన అతడికి అందరూ చాలా ఉన్నతమైన గౌరవం ఇస్తారు. అయినా గాని అంతే. అతడు దాని అంటే ఇంక మౌనంగా ఉన్నాడు. ఏం రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఉన్నతమైన వ్యక్తిగా గౌరవిస్తాడు. రియాక్ట్ అయ్యాడు అంటే అందరిలాగే అయిపోయింది. ఈయన రియాక్ట్ అవ్వలేదు. అందువల్ల ఏమవుతుంది? ఉన్నతమైన వ్యక్తిగా గౌరవిస్తారు. హ్మ్. అయినా గాని అతడు దాని పట్ల దివ్యమైన ఉపేక్షతో ఉంటాడు. ఉపేక్షతో ఉంటాడు. అంటే గమనిస్తూ ఉంటాడంతే. ఆ ప్రశంసలను కూడా గమనిస్తూ అంటే విమర్శని గమనిస్తాడు. విమర్శని, పొగడ్తని అన్నిటిని గమనిస్తుంటాడు. గమనిస్తూ పరమాత్మ నాకు ఏమి ఆదేశం ఇస్తున్నాడు అనేది తెలుసుకుంటూ ఉంటాడు నిస్వార్థమైన వ్యక్తి. హ్మ్. తన పట్ల ప్రజలు చూపించే గౌరవాన్ని గురించి అతను పట్టించుకోడు. ఎందుకంటే ప్రజలు తనను గౌరవించడం ద్వారా తనలో ఉన్న పరమాత్ముడిని గౌరవిస్తున్నారని, తమను తాము గౌరవించుకుంటున్నారని అతడికి తెలుసు. అంటే ప్రజలు ఆ నిస్వార్థమైన వ్యక్తిని గౌరవిస్తూ ఉంటారు. గౌరవిస్తుంటే గౌరవిస్తున్నారని పొంగిపోడు. ఓయమ్మ అని నిచ్చెనెక్కి కూర్చోడు. అహంలోకెళ్ళడు. బ్యాలెన్స్‌డ్‌గా ఎలా ఉంటాడో చెప్తున్నారిక్కడ. ఎలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు? ఓహో! వీళ్ళందరూ గౌరవిస్తున్నారు. నాలో ఉన్న పరమాత్మ యొక్క దివ్యాగ్ని కణం ఉంది కదా! దాన్ని గౌరవిస్తున్నారు. అంటే ఆ పరమాత్మ తత్వాన్ని గౌరవిస్తున్నారు అని అర్థం చేసుకుంటాడు. అంతే కాకుండా అందరిని అంటే ఏంటి? అందరిలోనూ అదే ఉంది కాబట్టి, ఆ దివ్యాగ్ని కణమే అందరం అయ్యున్నాం కాబట్టి, అందుకనే గౌరవిస్తున్నాడు. ఇక్కడ ఏకత్వాన్ని సులువుగా అర్థం చేసుకోవడం కోసం టార్కం గారిచ్చారు. అది మళ్ళీ చదువు మాధవి. బాగా అర్థం చేసుకోండి. అలాంటి ప్రవర్తన వలన అతడికి అందరూ చాలా ఉన్నతమైన గౌరవం ఇస్తారు. అయినా గాని అతడు పట్ల దివ్యమైన ఉపేక్షతో ఉంటాడు. తన పట్ల చూపించే గౌరవాన్ని గురించి అతను పట్టించుకోడు. ఎందుకంటే ప్రజలు తనను గౌరవించడం ద్వారా తనలో ఉన్న పరమాత్ముడిని గౌరవిస్తున్నారని, తమను తాము గౌరవించుకుంటున్నారని అతడికి తెలుసు. అంటే ప్రజలు తమని తాము గౌరవించుకుంటున్నారని. అంటే అతనిలో ఏ పరమాత్మ ఉన్నాడని ఎవరినైతే గౌరవించారో తమని తాము ఎందుకంటే తమలో ఉంది కూడా ఆ పరమాత్మే. ఈ నిస్వార్థమైన వ్యక్తిలో ఉంది పరమాత్మే. అందరిలోనూ ఉంది ఆ పరమాత్మ తత్వమే అని అర్థం చేసుకొని వాళ్ళని వాళ్ళే గౌరవించుకుంటున్నారు అని చెప్తున్నాడా? నిస్వార్థమైన వ్యక్తి నన్ను గౌరవిస్తాడని చెప్పట్లా. వాళ్ళని వాళ్ళే గౌరవించుకుంటున్నారు. ఎందుకని? ఏకత్వంలో చూడగలుగుతున్నాడు. ఏకత్వంలో చూసినప్పుడు ఆ నిస్వార్థమైన వ్యక్తిలో ఎదుట పొగిడే, విమర్శించే వ్యక్తిలో అందరిలో ఉంది ఆ పరమాత్మే కదా! ఆ కోణంలో చెప్తున్నారు. హ్మ్. ప్రజలకు వాళ్ళు ఇచ్చే గౌరవం వాళ్ళ అంతరంగంలో ప్రేరణకు, తీవ్రమైన కృషికి మూలంగా మారుతుంది. వాళ్ళ అంతరంగంలో ప్రేరణకు తీవ్రమైన తీవ్రమైన కృషి హ్మ్. చదువు. చదువు. వాళ్ళు అతడిని పూజించ వాళ్ళు అతడిని పూజించినా గాని అవేవీ తనకు అంటకుండా అతను విడిగా ఉండి తనలో ఉన్న పరమాత్ముడిని పూజించడానికి వాళ్ళను అనుమతిస్తాడు. హ్మ్. అది. హ్మ్. అలాంటి వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకులు వజ్రం లాంటి వాళ్ళు. వాళ్ళు ఇంద్రధనస్సులో ఉండే రంగులు అన్నిటితో ప్రకాశిస్తూ ఉంటారు. కానీ అంటే ఎలా ప్రతి ఉంటారు? వజ్రంలాగా ఉంటారు. ఇంద్రధనుస్సులో ఉన్న ప్రకాశంలాగా వాళ్ళు ఉంటారు. ఎందుకని? ఒక బ్యాలెన్స్ స్టేట్ ఉంటది వాళ్ళకి. నాలో ఉన్న పరమాత్మని గౌరవిస్తున్నారు అని ఆ ప్రత్యేకంగా ఉండే ఆ మూర్తిమత్వాన్ని పక్కన పెట్టి, పరమాత్మ తత్వాన్ని గౌరవిస్తున్నారు. నాలో ఉన్న పరమాత్మకే వాళ్ళు అంటే వాళ్ళిచ్చే ప్రశంసలైనా, ఏవైనా అందుతాయి అని
వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఒక వజ్రం లాగా మెరుస్తూ ఉంటారని చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆ పరమాత్ముడి దివ్య ప్రకాశం పట్ల మాత్రమే వాళ్ళు ఎరుకతో ఉంటారు. అంటే ఆ పరమాత్మ ఏమిస్తున్నాడు, ఏమి సజెస్ట్ చేస్తున్నాడు, ఏమి తప్పొప్పులు చెప్తున్నాడు, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన అంతా అక్కడే ఉంటది. గొప్ప అందుకని నాయ మనం అనుకుంటుంటాము, మనకేదైనా ప్రశ్న వస్తే ఏదో ఒక రూపంలో వస్తదని. ఆ మనిషి రూపంలో వచ్చేటప్పుడు కూడా అక్కడ కూడా పరమాత్మే మనకిస్తున్నాడు. ఎందుకని? మనలో ఏం క్వెషన్ ఉందో ఆ ఎదుటివాడిలో ఎందుకు అర్థమవుతుంది? మనలోనూ పరమాత్ముడు ఉన్నాడు, వాళ్ళలోనూ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి మన ప్రశ్నకి సమాధానం వాళ్ళిస్తారు. అది అది క్యాచ్ చేయగలగాల. అది క్యాచ్ చేసినప్పుడు లైఫ్‌లో ఏం జరగబోతుంది? ఏంటి? ఎలా అలర్ట్ అవ్వాలి? అనేది మనకు అర్థమైపోతది. ఓకే. హ్మ్. గొప్ప నాయకుడు తనను తాను పొగుడుకోడు. అలాగని తనను తాను తగ్గించుకోడు. తనను ఓ వ్యక్తిగా ఉన్నాడు అని అతను అనుకోడు. తను ఓ వ్యక్తిగా ఉన్నాడని అతను అనుకోడు. తాను ఆ పరమాత్ముడి ఉనికిని అనే భావిస్తాడు. హ్మ్. అది పరమాత్మ యొక్క ఉనికిని అని అర్థం చేసుకోగలుగుతాడు. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్మ తత్వం ఉంది. నాలోనూ ఉంది అన్న అవగాహన ఉంటది అతనికి. క్రీస్తు ఈ నిగూఢ రహస్యానికి సంబంధించిన మర్మాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు. ఇవన్నీ చేస్తున్నది, బోధిస్తున్నది నేను కాదు. స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇవన్నీ చేస్తున్నాడు. ఈ భావనను పూర్తి చేస్తూ ఆయన చివరిగా చెప్పినది ఏమిటంటే, నా తండ్రి నేను ఒక్కటే అని. హ్మ్. అంటే పైన అక్కడ ఉన్న వాళ్ళేదైతే చెప్తున్నారో అదే చెప్తున్నాను. నా తండ్రి నేను ఒక్కటే అంటే, నా ఆత్మ నేను ఒకటే. తన తండ్రి అంటే తన ఆత్మ. ఏదైతే చెప్పాలనుకుంటుందో మాస్టర్సు వీళ్ళేవైతే చెప్పాలనుకుంటున్నారో అదే చెప్తున్నాడు. అదే నేను వాళ్ళు వేరు కాదు అన్న అవగాహనతో ఉన్నారు జీసస్. ఆయనకుంది అవగాహన. మరి ఆ అవగాహన అందరికీ ఉండాలి గదా! అది. ఆ లైన్ మళ్ళీ చదువు. ఇవన్నీ చేస్తున్నది, బోధిస్తున్నది నేను కాదు. స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇవన్నీ చేస్తున్నాడు. ఈ భావనను పూర్తి చేస్తూ ఆయన చివరిగా చెప్పినదేమిటంటే, నా తండ్రి నేను ఒక్కటే. హ్మ్. తర్వాత కానీ సహజంగానే కీర్తిని ఆశించే వాళ్ళు ఎవరైనా గాని జనానికి మంచి అభిప్రాయం కలిగించి ప్రభావితం చెయ్యడానికి, తన గురించి అందరికీ తెలిసేలా చెయ్యడానికి ఇలాంటి మాటలు వల్లించే అవకాశం ఉంటుంది. హ్మ్. పరమాత్ముడితో నిజమైన ఏకత ఉంది అని నిరూపించే సూచికలు ఇవి. 1 అంటే ప్రజలు కింద కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు. ఆ పరమాత్మతో ఏకత్వంతో ఉన్నాము అనే ఈ పాయింట్స్ ఉన్నప్పుడు, ఆ సూచికలు ఉన్నప్పుడు మనం ఆ కనెక్టివిటీలో ఉన్నాము. అలా ప్రవర్తించగలుగుతున్నాము అని చెప్పడానికి కొన్ని పాయింట్స్ చెప్పారాయన. హ్మ్. 1 ప్రజలు ఇక ఏమాత్రం అతని మనోభావాలను గాయపరిచి ప్రతీకార భావాన్ని రేకెత్తించలేరు. అంటే వాళ్ళల్లో ఎంతగా ప్రతీకారాన్ని లేపుదామన్నా కూడా లేపలేరు. అసలు అంత సైలెన్స్ అయిపోతారు. అంటే అక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. ఒక పరమాత్మ తత్వంతో ఉన్న నిస్వార్థమైన వ్యక్తికి ఎంత ప్రతీకారం లేపుదాము, వీళ్ళు ఎంతైనా లేపాలి, లేపాలి అని వాడిని ఎంత ప్రయత్నం చేసినా సరే లేయడు అతను. ఎందుకంటే ఎక్కడ చూసినా అంతా పరమాత్మే కదా! మరి ఆ పరమాత్మ ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో నేర్చుకుంటున్నాడు. విమర్శిస్తున్నాడు. విమర్శించడం ద్వారా అతనేం నేర్చుకోవాలో నేర్చుకొని, పొగడుతున్నాడు. పొగడడం ద్వారా అతనేం నేర్చుకోవాలో నేర్చుకుంటున్నాడు. మరి అక్కడ కూడా అతనిలో ఉన్న అంటే ఎదుట వారిలో ప్రతీకారాన్ని అంటే నిస్వార్థమైన వ్యక్తిలో ప్రతీకారాన్ని లేపాలి అన్న భావంతో ఉన్న వ్యక్తిలో కూడా పరమాత్మే ఉన్నాడు. ఆ పరమాత్మ ఏం నేర్పించాలో నేర్పిస్తున్నాడు అన్న భావం అతనికి అర్థమవుతది. అందువల్ల అసలు ఏమి చేయలేరు ఆ నిస్వార్థమైన వ్యక్తిని. రోషం వచ్చేటట్టు చేయాలన్నా, పౌరుషం వచ్చేటట్టు చేయాలన్నా, ప్రతీకార భావం లేపాలన్నా లేయదసలతనికి. అలా అయిపోతాడు నిస్వార్థమైన వ్యక్తి. ఎందుకంటే తనలోనూ, అందరిలోనూ ఆ పరమాత్మ యొక్క దివ్యాగ్ని కణం ఉంది
అన్న అవగాహన ఉన్న వ్యక్తిలో ఇవన్నీ ఏమి లేపలేం. అది ఫైనల్‌గా. హ్మ్. రెండవది, అతను ఇక తన కోసం తను జీవించడు. అంటే తన కోసం ఇంక జీవించడు. అందరి కోసం జీవిస్తాడు. ఇప్పుడు జీసస్ ఉన్నారు. అందరి కోసమేగా జీవించారు. అలాగా తన కోసం తను ఆలోచించరు. అందరి కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అది. మూడవది, పరమాత్ముడి శక్తి ద్వారా తన ప్రత్యేక మూర్తిమత్వం నశించదని అతను భావిస్తాడు. మళ్ళీ చదవాలా లైను? పరమాత్ముడి శక్తి ద్వారా తన ప్రత్యేక మూర్తిమత్వం నశించదని అతను భావిస్తాడు. అంతేనా? కిందేం లేదా? ఆ! నాలుగో పాయింట్, పరమాత్ముడు తమ హృదయంలోనే ఉన్నాడని ప్రజలు గ్రహించేలా చేయడానికి అతను కాలాతీత ప్రజ్ఞను వినియోగిస్తాడు. ఓకే. ఓకే. పైన మూడో పాయింట్ మళ్ళీ చదువమ్మా. పరమాత్ముడి శక్తి ద్వారా తన ప్రత్యేక మూర్తిమత్వం నశించదని అతను భావిస్తాడు. ప్రత్యేక మూర్తిమత్వం అంటే ఒక ప్రత్యేకత, గొప్పతనము ఇవన్నీ నశించవనా? నశిస్తాయనా? నశిం ఒకసారి నశించిందని. సారీ అక్క. అదే కదా! పరమాత్ముడి హ్మ్. శక్తి ద్వారా తన ప్రత్యేక మూర్తిమత్వం నశించిందని అతడు భావిస్తాడు. సారీ. నశించిందని. పరమాత్ముడు హ్మ్. అందరిలో ఉన్నారు. తనలో ఉన్నాడు అనే అవగాహన వచ్చిన వ్యక్తికి ప్రత్యేక మూర్తిమత్వం అంటే నేను, నాది ఇవన్నీ నశించిపోతాయి. అయన్నీ నశించి క్లియర్ అయిపోతాయి. అది అది అందువల్ల నేను కూడా ఆ పరమాత్మ తత్వంలోనే జీవించగలగాలి. నేను కూడా ఆ పరమాత్మ తత్వంలో ఉండాలి అంటే తన గురించి తనకు ఆలోచన ఉండదు. ఇంక అందరి గురించి ఆలోచన ఉంటుంది. అది. ఇక్కడ ప్రత్యేక మూర్తిమత్వం అంటే నేను, నాది అనేది తీసేయటం. హ్మ్. నాలుగవది, పరమాత్ముడు తమ హృదయంలోనే ఉన్నాడని ప్రజలు గ్రహించేలా చెయ్యడానికి అతను కాలాతీత ప్రజ్ఞను వినియోగిస్తాడు. కాలాతీత ప్రజ్ఞను అంటే కాలంలో గాకుండా కాలాతీతంలో అక్కడి నుంచి తెలుసుకొనొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తాడు. ఇప్పుడు మనం ఒక ప్రశ్నకి సమాధానం కాలంలో చూస్తే ఒక విధంగా ఉంటది. కాలాతీతంలో చూస్తే ఒక విధంగా ఉంటది. కాలాతీతంలో చూసిన సమాధానం కరెక్ట్‌గా ఉంటది. కాలంలో పక్కవాడిది తప్పు. ఇప్పుడు ఏదైనా ఒక సమస్యొచ్చిందంటే ఏం చేస్తున్నాం? ఎదుటోడి వల్లొచ్చింది, పక్కనోడి వల్ల వచ్చిందని మాట్లాడతాం. కాలంలో చూసినప్పుడు. కానీ కాలాతీతంలో చూసినప్పుడు ఎలా ఉంటుంది? నా సమస్యకి నేనే కారణం. నా వాస్తవానికి నేనే కారణం అన్న క్లారిటీ వస్తుందా లేదా? అందుకని ఆ పాయింట్ చెప్తున్నాను. మళ్ళీ చదువు ఆ పాయింట్. పరమాత్ముడు తమ హృదయంలోనే ఉన్నాడని ప్రజలు గ్రహించేలా చెయ్యడానికి అతను కాలాతీత ప్రజ్ఞను వినియోగిస్తాడు. హ్మ్. అంటే తన హృదయంలో ఉన్నారంటే అందరి హృదయంలోనూ ఉన్నారనే కదా! అందుకని ఆయన కాలాతీత ప్రజ్ఞనే ఉపయోగిస్తాడు. హ్మ్. ప్ర 5, ప్రత్యేక మూర్తిమత్వంతో జీవించడం ద్వారా గతంలో తాను కలిగించిన నష్టాన్ని అతను గ్రహిస్తాడు. అక్కడ ఎంత కాదు. అక్కడ కాదు. ప్రత్యేక మూర్తిమత్వంతో జీవించటం వల్ల అప్పుడు జరిగిన నష్టాలన్నీ గ్రహిస్తాడు. ముందు గ్రహించలేడు. ఎప్పుడైతే పరమాత్మ తత్వంతో ఉన్నాం, పరమాత్మ నాలో ఉన్నాడు, ఆ దివ్యాగ్ని కణం ఉంది అన్నప్పుడు ప్రత్యేక మూర్తిమత్వాన్నంతా తీసేస్తాడు. ప్రత్యేక మూర్తిమత్వం అంటే ఏంటి? నేను, నాది. నేను, నాది అనేది ఉన్నప్పుడు ఎన్ని చేస్తున్నాము? ఎన్ని హింసలు చేశాము? ఎంత నష్టాన్ని చేకూర్చాము? అయన్నీ ఇప్పుడు గుర్తిస్తాడు. చేసేటప్పుడు గుర్తించడు. ఎందుకని? ఆ నేను, నాది అనేది ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఏకత్వాన్ని తెలుసుకున్నాడో, ఏకత్వం తెలుసుకొని అందరిలోన ఆ పరమాత్మ యొక్క తత్వం ఉంది. వీళ్ళందరూ కూడా దైవంగా మారడానికే భూమి మీదకొచ్చారు. ప్రతి ఒక్కరము దైవంగా మారడానికి ప్రయాణం చేస్తున్నాము. ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలి అని అర్థమైనప్పుడు ఓహో! నేను ఇదివరకంతా చేసింది ఎంత నష్టమా? అయ్యో! వాడికి పక్కనోడికి సహాయం చేయకపోగా వాడిని ఎంత హింసించాను అని అర్థమవుతది. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువు మాధవి. ప్రత్యేక మూర్తిమత్వంతో జీవించడం ద్వారా గతంలో తాను కలిగించిన నష్టాన్ని అతను గ్రహిస్తాడు.
హ్మ్. ఎంత కాలాన్ని, ఎంత కాలాన్ని, శక్తిని వృధా చేశాడో గ్రహిస్తాడు. అంటే ఎంత కాలం వేస్ట్ చేశాను, ఎంత వేస్ట్ చేశాను. అంటే అప్పుడు ధర్మం గురించి తెలీదు. తెలియకపోవడం వల్ల ప్రవర్తించడు. కానీ ఎప్పుడైతే ధర్మం గురించి తెలిసిందో, అందరం ధర్మంలో ముందుకు వెళ్ళాలి, దివ్యత్వంలోకి వెళ్ళాలి, ఆ దైవంగా మారగలగాలి, ఆ పరమాత్మ తత్వంలోకి వెళ్ళగలగాలి అని ఎప్పుడైతే తెలిసి ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తామో, ఎప్పుడైతే తెలిసిందో ఆ నష్టాన్నంతా ఇంత చేశానా అని అతనికి అతనే అనుకుంటాడు. ఓహ్! ఇంత నష్టం చేకూర్చానా? హ్మ్. సేవ చెయ్యడానికి వచ్చిన ఎన్ని రకాల అవకాశాలను తను పోగొట్టుకున్నాడో అతను గ్రహిస్తాడు. అంటే ఆ టైంలో సేవ చెయ్యాలి. ఎవరో వస్తారు. ఇలాగా ఈ అన్నదానం చేయాలనుకుంటున్నామండి. ఏదైనా హెల్ప్ చేస్తారా? సేవ చేస్తారా అనొస్తే చెయ్యం. అయ్యో! అలాంటి అవకాశాలను నేనెన్ని కోల్పోయానే అని తెలుసుకుంటాడు. ఎంత నష్టాన్ని చేకూర్చాను అనేది తెలుసుకుంటాడు. ఏంటి? ఆ ప్రత్యేక మూర్తిమత్వం నేను నాది అనేది ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, నేను నేను పరమాత్మ దివ్యాగ్ని గణంతో ఉన్నాను. పరమాత్మ తత్వంతో ఉన్నాను. నేను దైవంగా మారడానికొచ్చాను. నేను ఆ దివ్యత్వం వైపు ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు, ఆ నష్టం ఏంటో అర్థమవుతుంటది. అప్పుడు ఎన్నో సేవలు చేయటానికి ఆయన దగ్గరికి యూనివర్స్ ఎన్నో పంపిస్తుంటది. అయన్నీ చేయడు. అయ్యో! ఎంతో సేవ చేయాల్సిన ఆ సేవనంతా కోల్పోయానే అని అర్థమవుతది. హ్మ్. బైబిల్‌లో చెప్పినట్లు తనలోనూ, అందరిలోనూ ఉన్న బంగారు దూడను తను ఎంత తరచుగా ఆరాధించాడో గ్రహిస్తాడు. హ్మ్. అత్యున్న అత్యున్నతానికి చెందిన స్ఫూర్తితో జీవితాన్ని జీవించడానికి తను ఎంత జాగ్రత్తగా ఉండాలో అతను గ్రహిస్తాడు. అంటే అంత ఉన్నతమైన స్థానంలో జీవించాలి అంటే నాకెంత జాగ్రత్తుండాలి అనేది అప్పటికర్థమవుతది. ఈ 5 అడుగులు అతని హృదయంలో ఉన్న పరమాత్ముని అనుభూతి చెందే స్థితికి అతడిని తీసుకువెళ్తాయి. ఈ 5 అడుగులు పరమాత్మ స్థితిని, ఆ పరమాత్మ తత్వాన్ని అనుభూతి చెందేదానికి తీసుకెళ్తాయి. హ్మ్. ప్రతి నిగ్రహం వెనుక భగవంతుడు ఉంటాడు. ప్రతి విగ్రహం వెనుక భగవంతుడు ఉంటాడు. ప్రతి వ్యక్తి వెనుక దివ్యత్వపు ఉనికి ఉంటుంది. నిస్వార్థమైన వ్యక్తి తన శత్రువుల్లో కూడా సౌందర్యాన్నే చూస్తాడు. ఎంత అద్భుతమైన పాయింటో చూడండి. నిస్వార్థమైన వ్యక్తి శత్రువులో కూడా సౌందర్యాన్ని చూస్తాడు. అంటే సౌందర్యము అంటే వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని చూస్తాడు. శత్రువులో కూడా వాడికి దివ్యత్వమే కనిపిస్తది. ఒకవేళ ఈ షేడ్ కనిపించినా కానీ అంటే అది కనిపించినా గాని అలా నేనుండకూడదని అనుకోవడమే తప్ప, ఎప్పుడు కదిలిచ్చినా సరే వాళ్ళలో అదుందా? నాకేం కనిపించలేదే అనే భావమే వస్తూ ఉంటది. ఇంకొకరొచ్చి వాళ్ళిట్లా ఉన్నారు అన్నా, అయ్యో! వాళ్ళలా లేరే అని అనిపిస్తుంటదే తప్ప, కొత్తగా వాళ్ళలో ఉన్న ఉన్నతత్వాన్ని మాత్రమే చూస్తుంటారు. అది. తన శత్రువులు ఓడిపోయినా గాని వాళ్లకు జరిగిన అవమానం చూసి అతను సంతోషించడు. అంటే శత్రువులు ఓడిపోగానే ఏమనుకుంటా, అబ్బా! బాగా జరిగిందిలే వీడికి. వీడికి ఇట్టాగే జరగాల. తిక్కరం కుదిరింది అని ఎన్ని భావాలుంటాయో మన లోపల. కానీ నిస్వార్థమైన వ్యక్తికి శత్రువు ఓడిపోయినా కానీ లోపల ఆ ఆనందం ఉండదు. ఒక నాయకుడు తన శత్రువులు నాశనం అవ్వడం చూసి సంతోషించి తనను తాను ప్రశంసించుకుంటే అదృశ్య శక్తులు అతడిని నాయకుడిగా గుర్తించలేదు అని అతను నిరూపిస్తాడు. అంటే ఒక నాయకుడు అలాగా ప్రవర్తించాడు అంటే అదృశ్య శక్తులు ఎలా చూస్తాయి? అంటే అదృశ్య శక్తులంటే కంటికి కనిపించిన మాస్టర్సు వాళ్ళని ప్రశంసించరు. ఎందుకని? శత్రువు ఓడిపోయాడు. బాగా జరిగిందిలే వీడికి ఇట్టాగే జరగాలి అని ప్రతీకార వాంఛతో ఉన్నవాళ్ళు. హ్మ్. అసలైన నాయకుడు ఆటంకాలను ఓడిస్తాడు. అంతేగాని వ్యక్తులను, సైన్యాలను కాదు. అంటే ఆటంకాలను ఓడిస్తాడు. అంటే ఆ ఆటంకాలు ఏ విధంగా వచ్చాయి? ఆ ఆటంకాన్ని ఎలా దాటాలి అనే చూస్తాడే కానీ,
పర్సన్ చూడరు. ఏ విషయంలోనైనా పర్సన్ నాట్ ఇంపార్టెంట్. సిట్యుయేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి మీకొక లెర్నింగ్ ఇచ్చాడు. ఒక ఒక విమర్శించి పోయాడు. ఒక వ్యక్తొచ్చి మనల్ని విమర్శించారు. విపరీతంగా విమర్శించాడు, వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఏదో ఓ రోజు మన ముందు తటస్థపడ్డాడు. తటస్థపడ్డప్పుడు, "ఒరేయ్! నువ్వు నన్ను విమర్శించావు గదరా! ఏదో ఒక రోజు నీకిది జరుగుద్దిరా" అని చెప్పి అనుకుంటాం. అలా అనుకోకుండా, ఆ వ్యక్తిని పట్టుకోకుండా, ఆ వ్యక్తి నుంచి వచ్చిన ఆ విమర్శను పట్టుకొని, అటువంటి విమర్శించే స్థితిలో నేనున్నానా? మరి నాలో నాలో అటువంటి దుర్గుణం ఉందా? అని గమనించుకొని సెల్ఫ్ చెకింగ్ చేసుకొని వదిలేయగలగాలి. వదిలేయకుండా ఆ పర్సన్‌ని పట్టుకున్నప్పుడు పరిస్థితిని ఎప్పటికీ మార్చలేము. ఈరోజు ఏ అనే పర్సన్ వచ్చి విమర్శించాడు. నీకు నేర్పించడం కోసం. కానీ అది నేర్చుకుంటే ఓకే. నేర్చుకోకుండా వాడి మీద ప్రతీకారంతో ఉన్నామనుకో, బి అనే పర్సన్ వచ్చి మళ్ళీ విమర్శించడం మొదలుపెడతాడు. అంటే పర్సన్‌ని పట్టుకోవద్దు. పరిస్థితిని పట్టుకోండి. మనిషిని పట్టుకోవద్దు. మనిషి నుంచి మనం ఏమి నేర్చుకోవాలో, మన ఎదుటగా వచ్చిన ఆ వ్యక్తి నుంచి ఏమి నేర్చుకోవాలో దాన్ని మాత్రమే నేర్చుకోండి. ఎప్పుడైతే అలాగ నేర్చుకుంటామో సృష్టిలో మనకి శత్రువు అనేవాడే లేడు. మనం అజాత శత్రువులుగా ఉంటాం. పాయింట్ అర్థం చేసుకోండి. ఈ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్ అయినా వచ్చి తీరుతాడు నేర్పించడానికి. కానీ ఈ పర్సన్ ఇట్లాంటోడు, నన్నిట్లా అన్నాడు అని ప్రతీకారం వైపు తిప్పకుండా, అక్కడ ఏ పరిస్థితిని ఏమి నేర్పించడానికొచ్చాడు అని మాత్రమే పరిస్థితిని పట్టుకున్నప్పుడు, ఆ పరిస్థితిని నేర్చుకొని బయటకొచ్చేస్తాం. కానీ ఆ పర్సన్‌ని పట్టుకున్నప్పుడు, తిరిగి అతను మళ్ళీ మనకు కనిపించినప్పుడు, మనలో ఆ ప్రతీకారం లేస్తది. మరి ఈ పర్సన్ నేర్పించాల్సింది నేర్పించడానికొచ్చినప్పుడు నేర్చుకోకుండా ఉన్నాము. ఇలా ప్రతీకారంగా మార్చాము. అప్పుడు ఇంకొక పర్సన్ వస్తాడు అదే పరిస్థితిని నేర్పించడానికి. అందుకని ఎప్పటికీ మనిషిని పట్టుకోవద్దు. అక్కడ పరిస్థితిని పట్టి పరిస్థితిని నేర్చుకోండి. మీరు ఆ పరిస్థితిని నేర్చుకున్నప్పుడు తిరిగి ఆ పర్సన్ ఎదురైనప్పుడు మనలో ఆ శత్రుత్వ భావం అనేది రాకూడదు. ఎప్పుడైతే ఆ శత్రుత్వ భావం రాదో, మనము సృష్టిలో శత్రుత్వం అనేదే లేని స్థితికి మనం వెళ్ళిపోగలుగుతాం. కానీ అలా ఉంటున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. హ్మ్. నిజానికి అసలైన నాయకుడు ఇతరులను ఓడించడం ద్వారా తానే ఓడిపోయినట్లు భావిస్తాడు. ఎందుకంటే హ్మ్. వాళ్ళలో పరివర్తన వచ్చేలా చేసి, వాళ్ళను ఓడించకుండానే వాళ్ళపై విజయం సాధించడంలో అతను విఫలమయ్యాడని అది నిరూపిస్తుంది. మళ్ళీ చదువు ఆ పాయింట్. ఎంత నిజాని అద్భుతమైన పాయింటో బాగా వినండి. హ్మ్. నిజానికి అసలైన నాయకుడు ఇతరులను ఓడించడం ద్వారా తానే ఓడిపోయినట్లు భావిస్తాడు. ఎందుకంటే వాళ్ళలో పరివర్తన వచ్చేలా చేసి, వాళ్ళను ఓడించకుండానే వాళ్ళపై విజయం సాధించడంలో అతను విఫలమయ్యాడని అది నిరూపిస్తుంది. అది. అంటే పరివర్తన అంటే వాళ్ళు ఓడిపోయారని ఆనందించడు నిజమైన నాయకుడు. అయ్యో! వీళ్ళని పరివర్తన దిశ వైపు నడిపించాలనే కోరికతో ఉంటాడు. అది అక్కడ తెలియజేస్తున్నారు. హ్మ్. ఓడిపోయిన ప్రతి వ్యక్తి తనను ఓడించిన వారిని కాలం, సమయం అనుకూలించనప్పుడు తప్పకుండా ఓడిస్తాడు. తప్పకుండా ఓడిస్తాడు. అనుకూలించనప్పుడా? కాదు. అనుకూలించినప్పుడా? హ్మ్. ఓడిపోయిన ప్రతి వ్యక్తి తనను ఓడించిన వారిని కాలం, సమయం అనుకూలించినప్పుడు తప్పకుండా ఓడిస్తాడు. హ్మ్. అంటే ఓడించిన వ్యక్తిని కాలం చూసుకుంటది. నీకెందుకు? నువ్వు పట్టించుకోకు దాన్ని. అంటే ప్రతీకారం వైపు, ద్వేషం వైపు తిప్పకుండా ఉండడానికి చెప్తుంది. కాలం. ఆ కాలమే చూసుకుంటుంది. వాడినెప్పుడు ఓడించాలో వాడికి కావాల్సిన లెర్నింగ్ వాడికిస్తది ఎప్పుడో ఒకప్పుడు. అది. ఆ పాయింట్ మళ్ళీ చదువు మాది. ఓడిపోయిన ప్రతి వ్యక్తి తనను ఓడించిన వారిని కాలం, సమయం అనుకూలించినప్పుడు తప్పకుండా ఓడిస్తాడు. అది. అంటే పరిస్థితొచ్చినప్పుడు ఏదో ఒక విధంగా ఓడించడం అనేది జరుగుతుంది. అది ఈళ్ళ ద్వారా అవ్వచ్చు, వేరే వాళ్ళ ద్వారా అవ్వచ్చు, ఎవరి ద్వారా అయినా అవ్వచ్చు. హ్మ్. నిస్వార్థంగా ఉండే నాయకుడు అపజయం కోసం లేదా విజయం కోసం పనిచెయ్యడు. హింస ద్వారా కాకుండా
ఉదాహరణగా నిలవడం ద్వారా, ప్రజ్ఞ ద్వారా ప్రతి వ్యక్తిలోనూ ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పడం అతని కర్తవ్యం. మళ్ళీ చదువు. నిస్వార్థంగా ఉండే నాయకుడు అపజయం కోసం లేదా విజయం కోసం పనిచెయ్యడు. అంటే నిస్వార్థంగా ఉండే వ్యక్తి అపజయం కోసం, విజయం కోసం మాత్రం పనిచేయడు. హింస ద్వారా కాకుండా ఉదాహరణగా నిలవడం ద్వారా, ప్రజ్ఞ ద్వారా ప్రతి వ్యక్తిలోనూ ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పడం అతని కర్తవ్యం. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వాన్ని బయటికి తీయడమే అతని కర్తవ్యం. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు. మరి అందరిలోనూ ఆ దివ్యత్వాన్ని బయటికి తీసుకురావడం కోసం శాకాహార జగత్తు ఇవన్నీ చేస్తూ ధ్యానము, సాధన వీటి ద్వారా వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే వంశీ సారు అలాగే బయటికి తీసుకొచ్చారు. వీళ్ళందరూ దేనికోసము? హింస ద్వారా కాకుండా వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని బయటికి తీసుకురావడం కోసమే పనిచేస్తున్నారు. ఇక్కడ 2 పాయింట్లున్నాయి. మళ్ళీ చదువు మాధవి. నిస్వార్థంగా ఉండే నాయకుడు అపజయం కోసం లేదా విజయం కోసం పనిచెయ్యడు. అంటే అపజయం కోసం, విజయం కోసం పనిచేయడు. కానీ వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీయడం కోసం మాత్రమే పనిచేస్తాడు. హింస ద్వారా కాకుండా ఉదాహరణగా నిలవడం ద్వారా, ప్రజ్ఞ ద్వారా ప్రతి వ్యక్తిలోనూ ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పడమే అతని కర్తవ్యం. అంటే బయటికి తీసుకురావడమే వాళ్ళ యొక్క కర్తవ్యం. అంతే. అంటే మామూలుగా పనిచేసే నాయకులు ఎలా ఉంటారు? విజయం వస్తే ఆనందం, విజయం రాకపోతే దుఃఖం. మరి నాకు విజయం రాలేదు అంటే పక్కనోడు ఏదో చేశాడో అందుకే నాకు ఇలాంటి జరిగింది. ఇవన్నీ ఆలోచనలొస్తాయి. ఇక్కడ నిస్వార్థమైన వ్యక్తి ఏ విధంగా పనిచేస్తుంది? విజయం కోసమో, అపజయం కోసమో, దేనికోసమో పనిచేయడు. ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్యత్వాన్ని బయటికి తీయడం కోసమే పనిచేస్తాడు. నాయకులు వేరే వాళ్ళ పట్ల హింసాత్మక చర్యలు చేపడితే కనుక తమలో దాగి ఉన్న ప్రజ్ఞ ద్వారా శత్రువుపై విజయం సాధించే అవకాశం ఉంది అని వాళ్ళు ఏనాడు తెలుసుకోలేదు అని అది సూచిస్తుంది. మళ్ళీ చదువురా. నాయకులు వేరే వాళ్ళ పట్ల హింసాత్మక చర్యలు చేపడితే కనుక తమలో దాగి ఉన్న ప్రజ్ఞ ద్వారా శత్రువుపై విజయం సాధించే అవకాశం ఉంది అని వాళ్ళు ఏనాడు తెలుసుకోలేదు అని అది సూచిస్తుంది. అంతే కదా! హింస ద్వారా ఏమి సాధించలేము అనేది వాళ్ళకి అర్థమవుతది. నిజానికి భవిష్యత్తులో ప్రజలు గ్రహించేదేమిటంటే అసలైన నాయకుడు ఇతరులకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, శ్రేయస్సును, విజయాన్ని, జ్ఞానోదయాన్ని కలిగించడం కోసమే జీవిస్తాడు. హింస అనేది గెలిచే అవకాశాన్ని, ఇతరుల్లో జీవిస్తున్న దివ్యత్వాన్ని గౌరవించే అవకాశాన్ని నాశనం చేస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. హింస అనేది వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని చూడనీయకుండా చేస్తది. మళ్ళీ చదువు పాయింట్. హింస అనేది గెలిచే అవకాశాన్ని, ఇతరులలో జీవిస్తున్న దివ్యత్వాన్ని గౌరవించే అవకాశాన్ని నాశనం చేస్తుంది. చూడడానికే అవకాశం లేదు. ఇంకా గౌరవించే కాడకపోతారులే కానీ చూడడానికే వాళ్ళకి ఇంకా లేదు కదా హింసా ప్రవృత్తి. అంటే హింస మనల్ని ఎంత నాశనం చేస్తుందో చూడండి. సహజంగానే హింసాత్మకంగా అధికార బలాన్ని చూపిస్తూ ఉద్రేకపూరితంగా ఉండే ప్రతి నాయకుడి దగ్గర తన హింసాత్మక స్వభావాన్ని సమర్థించుకోవడానికి తగిన సాకులు ఉంటాయి. మళ్ళీ చదువు. సాకులు ఉంటాయంట. సహజంగానే హింసాత్మకంగా అధికార బలాన్ని చూపిస్తూ ఉద్రేకపూరితంగా ఉండే ప్రతి నాయకుడి దగ్గర తన హింసాత్మక స్వభావాన్ని సమర్థించుకోవడానికి తగిన సాకులుంటాయి. అంటే హింసాత్మకమైన పనులు చేస్తానే వాటిని సమర్థించుకోవడం. అంటే మనకి సార్ ఎప్పుడు చెప్తుంటారు వంశీ సార్, మీలో ఉన్న లోపాలని వెనకేసుకొని రావద్దు. మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి అని చెప్తారు. కానీ హింసాత్మక ప్రభావంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళే వెనకేసుకొచ్చుకొని వాళ్ళలో ఉన్న వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. కానీ దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో గమనించండి. అంటే మన లోపల ఉన్న
దివ్యత్వాన్ని బయటికి దివ్యత్వంలోకి తీసుకెళ్ళాలి అంటే మనలో ఉన్న లోపాలను సరి చేస్తే అప్పుడు దివ్యత్వంలోకి వెళ్తాం. అందుకని మనలో ఉన్న లోపాలని మనం వెనకేసుకు రాకూడదు. మనల్ని మనం జడ్జి చేసుకోవాలి అని అంటారు సార్. ఇక్కడ హింసా ప్రవృత్తితో ఉన్నవాడు ఎలా ఉంటాడు? వాడి ప్రవర్తన వాడు వెనకేసుకొచ్చుకుంటుంటాడు. వాడు చేసిన పనులని గప్పిపుచ్చుకోవటానికి ఎన్నెన్నో ఎతుకుతూ ఉంటాడు. రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుందా? కానీ విశ్వ నియమంలో మార్పు ఉండదు. వేరే వాళ్ళను ఓడించడం ద్వారా ఎవ్వరూ గెలవరు అని అది చెప్తుంది. అంతే. విశ్వ నియమాలు ఎప్పుడు మారవు. విశ్వ నియమాలు ఓడించిన వాడికైనా, ఓడిపోయిన వాడికైనా, గెలిచిన వాడికైనా, నిస్వార్థమైన అందరికి ఒకే రూలు. రూలేం మారదు. ఓడిపోయిన దేశంలో, బృందంలో లేదా వ్యక్తిలో ఉండే పరమాత్ముడే గెలిచిన వ్యక్తిలో ఓడిపోయిన ఉనికిగా ఉంటాడు. అంతే కదా! ఓడిపోయిన వ్యక్తిలోనూ ఆ పరమాత్మ దివ్యాగ్ని కణం ఉంది. గెలిచిన వ్యక్తిలోనూ ఉన్నాడు. అంటే వాడిలో ఓడిపోయి ఉన్నాడు, వీడిలో గెలిచి ఉన్నాడు. అంతే తేడా. అంతే అక్క. అయిపోయిందా? ఓకే మాస్టర్స్. ఒక్క నిమిషం.